మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. పుష్ప హిట్ తర్వాత పార్ట్ 2 పనులతో బిజీ అయిన సుకుమార్ ఆ తర్వాత రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఆ ప్రాజెక్టు ఆగస్టులో మొదలవుతుందని తెలుస్తోంది. ఈ లోపు పుష్ప 2 పూర్తవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా మీదే మళ్లీ గుసగుసలు పెరిగాయి. దసరాకు ఈ సినిమాను లాంచ్ చేసి 2023 సంక్రాంతి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాడట. ఇక 2024 జనవరిలో ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తుందని తెలుస్తోంది. RRR మూవీ హిందీలో ఫస్ట్ డే 30 కోట్లు రాబట్టొచ్చంటున్నాడు బీటోన్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్. అంతేకాదు దేశవ్యాప్తంగా RRR కి ఓపెనింగ్స్ 100 కోట్లు రావచ్చని అంచనా వేశాడు. రాజమౌళిని, ప్రభాస్ ని ఆకాశానికి ఎత్తిన కరణ్ జోహార్ ఇంటర్వ్యూ వీడియో ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ ప్లాన్ చేసిన మూవీ భవదీయుడు భగత్ సింగ్. ఈ సినిమా ఫిబ్రవరిలో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. హరిహర వీరమల్లు పెండింగ్ షూటింగ్ కూడా ఫిబ్రవరి నుంచే షురూ కాబోతోంది. ఆ ప్రాజెక్టుతో పాటు ప్యారలల్ గా భవదీయుడు భగత్ సింగ్ తెరకెక్కబోతోందట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకేసారి 3 సినిమాలతో టైం ట్రావెల్ చేయబోతున్నాడట. రాధేశ్యామ్లో కూడా పరోక్షంగా కాలంలో ప్రయాణం చేస్తాడని తెలుస్తోంది. ఇక ప్రాజెక్టు కే అయితే పూర్తిగా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కబోతోంది. సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో తెరకెక్కే స్పిరిట్ లో కూడా టైం ట్రావెల్ ఒక ఎపిసోడ్ లా ప్లాన్ చేశారని తెలుస్తోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరిగిపోయారు. 14 మిలియన్లకు చేరింది తన ఫాలోవర్స్ లిస్ట్. ఇక ఈ హీరో లైగర్ తర్వాత అనురాగ్ కశ్యప్ మేకింగ్ లో ఓ ప్రాజెక్టు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ స్టార్ సూర్య ఈటీ మూవీతో దండెత్తుతున్నాడు. ఫిల్మ్ టీం కూడా ప్రమోషన్ పెంచుతోంది. కొత్తగా లాంచ్ చేసిన సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేస్తోంది.